యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా కోసం అద్భుతమైన ప్లాన్ వేశాడు కొరటాల శివ. ఈ ప్లాన్ చూసిన వాళ్ళంతా అరే ఇది భలే ఉందే అనుకుంటూనే నచ్చావయ్యా కొరటాల అంటున్నారు. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో సాగే కథ అని ముందే చెప్పారు కదా, అలాగని సముద్రంలో చిత్రీకరణ చేయలేదు, అంతా బ్లూ మ్యాట్ లోనే చిత్రీకరణ చేస్తున్నారు. అంటే తరువాత దీన్ని విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ తో మిక్స్ చేసి అచ్చంగా సముద్రంలో యుద్ధాలు జరుగుతున్నాయా అనే కల్పన కలిగిస్తారు. అయితే ఒక్కోసారి టైం సరిపోక గ్రాఫిక్స్ సరిగ్గా రాదు, దీంతో క్వాలిటీ మిస్ అవుతుంది. అందుకే కొరటాల ముందు ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు. ఎస్, ముందు నుంచి ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఫైట్స్ మాత్రమే ఎందుకు షూట్ చేస్తున్నారో చాలా మందికి అర్థం కాలేదు. ఈ సీక్వెన్స్ లకే 80% విఎఫ్ఎక్స్ అవసరం అవుతాయట. ముందు అవి తీసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఇస్తే తర్వాత టాకీ పార్ట్ తో పాటు పాటలు కూడా షూటింగ్ చేసుకోవచ్చు. ఇదేమంతా పెద్ద కష్టం కాదు. ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ ఉంటే టాకీ పార్ట్ కు టైమే పట్టదు. అందుకే ముందుగా బ్లూ గ్రీన్ మ్యాట్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 4 భారీ ఫైట్లు షూటింగ్ చేశారు. ఇవన్నీ హైదరాబాద్ లోని శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, సంగీతం అనిరుద్ అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న విడుదల కాబోతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.